ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రెండు సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూటమి ప్రభుత్వం నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం జిఎంఆర్ ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ లాంజ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో 2014లోనే టీడీపీ ప్రభుత్వమే ఎయిర్పోర్ట్ కు స్థలం కేటాయించిందని, గడిచిన 5 ఏళ్లలో భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో గత ప్రభుత్వం హయాంలో చాలా జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. అసలు కేటాయించిన భూముల్లో కొంత భూమిని మాత్రమే ఎయిర్పోర్ట్ కు గత ప్రభుత్వం వినియోగించిందన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిన భూమిని కూడా ఎయిర్పోర్ట్ కే కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, విజయనగరం ఎస్పీ దీపికా ఎం పాటిల్ పాల్గొన్నారు. ఉన్నాయి కాబట్టి బాగా డిలే అవుతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది. హైదరాబాద్కి ఎట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తూ ఉందో, లైవ్ వైర్గా ఎట్లయితే పనిచేస్తూ ఉందో, అదే మాదిరిగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ చాలా కీలకం. హైదరాబాద్లో సిటీ సెంటర్ అయితే ఇక్కడ 2-3 పోర్ట్లు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట. ఆ మూలపేట పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి, ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశాను. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్నీ క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ
సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు. ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా. అదే అంతమంది అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ అయితే 2.8 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్కి వస్తుంది, 4.5 మిలియన్కి వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం. అదే సమయంలో 4,700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.